తన భార్య చేసిన తప్పేంటి? గురుమూర్తి అనే డిఆర్డిఓ ఒక సిన్సియర్ ఆఫీసర్. తన మనసు ఎందుకు ఇలా చెలించింది? ఒక మనిషి ఇంత ప్రీ ప్లాన్డ్ అవ్వడానికి కారణం ఏంటి? తను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ లేడీ ఏదైనా తప్పు చేసిందా? మూవీస్ అనేవి చాలా వరకు రియల్ గా జరిగిన వాటిని ఇన్స్పైర్ తీసుకొని తీసే మూవీలే ఉంటాయి చాలా వరకు. ఇంకొకటి, మూవీస్ చూసి ఎంత నేర్చుకోవాలి అంతే నేర్చుకోవాలి. మూవీలో మంచి కూడా చూపిస్తారు, ఎవరు మంచి నేర్చుకోవట్లేదు. భయ్య, మనుషులకు ఏమవుతుంది? ఎందుకు ఇంత కిరాతకంగా ఆలోచిస్తున్నారు? వీళ్ళ ఆలోచనలు మారడానికి కారణాలేంటి? ఒకటి, వాళ్ళు చూసే సినిమాలా, లేకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల మాటల? మ్యాటర్లోకి వెళ్తే, రీసెంట్గా మీర్పేటలో ఒక కుక్కర్ మనిషి బిర్యానీ తయారు చేసింది. దానికి కారణం గురుమూర్తి అనే డిఆర్డిఓ ఒక సిన్సియర్ ఆఫీసర్. తన మనసు ఎందుకు ఇలా చెలించింది? తన భార్య చేసిన తప్పేంటి అనేది అసలు మ్యాటర్ ఏంటంటే, గురుమూర్తి అనే వ్యక్తి డిఆర్డిఓలో ఎంప్లాయీగా పనిచేసేవారు. ఆయన వైఫ్ మాధవి, ఆవిడ కూడా హౌస్ వైఫ్గా ఉండేవారు. ఆయనకి ఏమైందో తెలియదు. గత కొన్ని రోజులు చాలా మూవీస్ చూశారంట. మన క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అన్ని చాలా వరకు, దృశ్యం కావచ్చు, రీసెంట్గా వచ్చిన కన్నడం మలయాళం మూవీ సూక్ష్మ దర్శిని అనుకుంటా, ఆ మూవీ కూడా చూసారంట రెఫరెన్స్ కోసం. దానికి ముందు, హత్య చేసే ముందు ఒక కుక్కని హత్య చేసి ప్రయోగించారంట, ఎలా చేయాలి అని. ఒక మనిషి ఇంత ప్రీ ప్లాన్డ్ అవ్వడానికి కారణం ఏంటి? పోలీసుల దర్యాప్తులో ఈ వ్యక్తి ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తి కొలీగ్స్తో కానీ, ఆ చుట్టూ ఉండే వాళ్ళతో కానీ చాలా మంచిగా బిహేవ్ చేసేవాళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికి కీడు తలపెట్టలేదు, అట్లీస్ట్ ఇది తప్పు అని తెలిసిన ఏ పని తను చేయలేవు, పక్కన వాళ్ళ హెల్ప్ అడిగితే చేస్తాడు అనేలాగా వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు చెక్ చేసిన దర్యాప్తులో ఇతడే చంపాడు అనైతే క్లియర్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్స్ ఏంటంటే, తను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ లేడీ ఏదైనా తప్పు చేసిందా, లేదా అంటే ఇతడి మనసుకి గాయం కలిగిందా? ఈ వేలో కూడా ఆలోచించాలి మనం. ఎందుకు అంటే, ఒక మనిషి చనిపోయారు, అతను చంపేశాడు, అది తప్పే. బట్ చంపే అంత ఆయన మైండ్ కావచ్చు, మనసు కావచ్చు ఎందుకు చెలించింది అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే రీసెంట్గా భార్యల వేధింపులు తట్టుకోలేక చాలామంది కర్ణాటకలో కావచ్చు అండ్ బీహార్, కోల్కతా ఇటు సైడ్ కూడా చాలామంది సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతున్నారు. అంటే ఇక్కడ భర్త మాత్రమే తప్పు చేయట్లేదు, భార్యది కూడా ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది అనేది ఇక్కడ ప్యూర్గా అర్థమవుతుంది. ఇక్కడ తను చేసింది ఏంటంటే, భార్యను చంపేసి వాటర్ హీటర్లో ఉడికించారంట. ఆ బకెట్కి DNA శాంపుల్స్ అవి కలెక్ట్ చేశారు పోలీసులు. దాని తర్వాత కుక్కర్లో ఆ పీసెస్ని కట్ చేసి కుక్కర్లో ఉడికించి తర్వాత చెరువులో చల్లారు అనేది అయితే తెలుస్తుంది. ఇంకోటి, ఆ పక్కింటి వాళ్ళకి కూడా ఆవిడ తలని కాల్స్తున్నప్పుడు వాసన వచ్చిందంట. ఫెస్టివల్ కదా, ఏదో సంథింగ్ ఏదో మేకనో ఏదో కాల్చుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు అని వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. దీని మొత్తంలో DNA టెస్ట్లో తనే తప్పు చేశాడు, తనే చంపేశాడు అని అయితే తేలింది. కాకపోతే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో పాటు, మాధవి గారి పేరెంట్స్తో పాటు తనెందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? తను కూడా తన భార్య మిస్ అయ్యింది అని పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. ఎందుకు చేశారు అంటే, ఆయన క్రైమ్ చేసి మరీ తప్పించుకుందామని అనుకున్నారా, లేకుండా నేనే చేశాను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నారా అనేది అయితే తేలాల్సి ఉంది. ఈ కేసు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది ట్రెండింగ్లో. బికాస్ ఆయనే చంపి ఆయనే కేసు పెట్టారు, తర్వాత ఆయనే ఒప్పేసుకున్నారు నేనే చేశాను సో అండ్ సో అని. ఇది జరగడానికి దాని వెనక ఏం రీజన్ ఉంది? ఇది అంతా చూసుకున్నట్టయితే నాకు అనిపించింది ఏంటంటే, భార్యాభర్తల మధ్య చాలా నడుస్తాయి గొడవలు అవ్వచ్చు, లేకుంటే వగేరా. కొన్నిసార్లు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే,
ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆవిడ ఏదో సంథింగ్ ఇల్లీగల్ రిలేషన్ వల్ల తన భర్తకి తెలిసి ఇదంతా జరిగింది అనే ఒక రూమర్ అయితే నడుస్తుంది. బట్ గురుమూర్తి చేసింది ఎంత మాత్రం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నాకు అనిపిస్తుంది ఒక ప్రాణం పోయింది, తను చేసింది తప్పే. బట్ కాకపోతే రిపీటెడ్గా ఏదో సంథింగ్ జరగడం వల్ల తన మైండ్ పూర్తిగా నా పరువు పోతుందేమో, నా భార్య ఎందుకు ఇలా చేస్తుంది అని స్ట్రగుల్ అయ్యి ఇలా చేసి ఉంటాడేమో అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ భార్యలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే 1-2 సార్లు మందలించండి. ఎందుకంటే ప్రాణం తీసే హక్కు మీకు లేదు, ఎవరికీ లేదు. సో దయచేసి ఇలాంటివి మీ కళ్ళ ముందు జరిగితే చెప్పండి, అమ్మా ఇది తప్పమ్మా, లేదు అంటే విడిపోండి. ఇది చాలా బెటర్ వే. వాళ్ళని భరిస్తూ అవి చూస్తూ మైండ్లో ఏదేదో ఆలోచనలు తెచ్చి ఇబ్బంది అయితే పడకండి. ఇంకొకటి చాలామంది అంటున్న విషయం, మూవీస్ వల్ల మనుషులు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, మూవీస్ వల్లే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి, మూవీస్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అని చాలామంది మాట్లాడతారు. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మూవీస్ అనేవి చాలా వరకు రియల్గా జరిగిన వాటిని ఇన్స్పైర్ తీసుకొని తీసే మూవీలే ఉంటాయి చాలా వరకు. ఇంకొకటి మూవీస్ చూసి ఎంత నేర్చుకోవాలి అంతే నేర్చుకోవాలి. మూవీలో మంచి కూడా చూపిస్తారు, ఎవరు మంచిని నేర్చుకోవట్లేదు, చెడుని మాత్రమే. అబ్బా ఓకే ఓకే రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమా చూసి స్మగ్లింగ్ ఎలా చేయాలి వాటిని చూసి చాలామంది పట్టుబడ్డారు, అలాంటివి నేర్చుకుంటున్నారు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించో లేకుంటే ఒక మంచి చేయాలనుకునే కామన్ మ్యాన్ సీఎం అవ్వడం గురించో ఇలా చూపించే సినిమాల నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు, కానీ సినిమాలు మాత్రం స్ట్రోల్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకే తెలియాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇన్ఫో నచ్చితే డూ ఫాలో మరిన్ని వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ.